ఇంటికి వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇవ్వడం అంటే సాక్షాత్తు ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చారు అనుకుంటూ తాంబూలం ఇవ్వాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. శ్రావణ మాసం వచ్చింది అంటే మనం వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలాలు ఇస్తూ ఉంటాము. మంగళగౌరి వ్రతం చేసుకున్న రోజు అంటే శ్రావణ మంగళవారాల రోజుల్లో, శ్రావణ శుక్రవారాల రోజుల్లో తాంబూలాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాము. అంతేకాదండి, శ్రావణ మాసంలో ఎప్పుడు వచ్చినా సరే ఆ రోజుతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి మనం తాంబూలం ఇస్తే చాలా మంచిది. అయితే ఈ శ్రావణ మంగళవారాల రోజుల్లో, శ్రావణ శుక్రవారం రోజుల్లో ముత్తైదులకు వాయనం ఎలా ఇవ్వాలి, అలాగే ఆ రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో వస్తే మన దగ్గర అన్నీ ఉండవు కదా, అప్పుడు ఎలా ఇవ్వాలి వాయనం, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మనకి రేపు పూజ ఉంది అంటే ఖచ్చితంగా ఈరోజే మొత్తం సర్దేసి పెట్టుకోండి. మనకి వాయనంకి ఏమైతే కావాలో అవన్నీ సర్ది పెట్టుకోండి. శ్రావణ మాసంలో మంగళవారాల్లో, శుక్రవారాల్లో వాయనం ఇవ్వడానికి ముఖ్యంగా మనకి నానబెట్టిన శనగలు కావాలి. అవి అప్పటికప్పుడు రావు కాబట్టి ఖచ్చితంగా ముందు రోజు సాయంకాలమే నానబెట్టుకొని ఉంచుకోండి. వీటిని వాయనంలో ఇవ్వడానికైతే ఇలా నానబెట్టినవే ఇస్తాము. ఒకవేళ నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి అనుకుంటే ఉడకబెట్టి తాలింపు వేసి అప్పుడు నైవేద్యంగా సమర్పించాలి. ముందైతే వచ్చిన ముత్తైదులు ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి గంధం రాసి, అలాగే మంగళసూత్రానికి రాసుకోవడానికి పసుపు ఇవ్వాలి. కొంతమంది పసుపుని పొడి పసుపు ఇస్తున్నారు, అలా ఇవ్వకూడదు, తడి పసుపు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళకి కాళ్ళకి పసుపు రాయాలి. కింద ఏదైనా క్లాత్ వేసి వాళ్ళ కాళ్ళ కింద అప్పుడు పసుపు రాయాలి. ఆ తర్వాత మనం వాయనం ఇవ్వాలి. ఆ వాయనం ఎలా ఇవ్వాలో చూపిస్తాను. అయితే వాయనం ఇవ్వటం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. అంటే చేసే ప్రాసెస్ ఒకటే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఉన్న అందుబాటును బట్టి కొంతమంది చీరలు ఇస్తారు, అలాగే రిటర్న్ గిఫ్ట్లు కూడా యాడ్ చేస్తూ ఉంటారు. మనం ఎంత ఘనంగా ఇచ్చినా మెయిన్గా అయితే చేయాల్సింది 2 జాకెట్ ముక్కలు పెట్టి దాంట్లో 2 తమలపాకులు పెట్టాలి. ఒకవేళ 2 జాకెట్ ముక్కలు ఇవ్వలేము అనుకుంటే ఒక్క జాకెట్ ముక్కను పెట్టి ఇవ్వవచ్చు. ఈ తమలపాకుల్లో పసుపు, కుంకుమ ఇలా ప్యాకెట్ రూపంలో అయినా పెట్టవచ్చు, లేదా ఈ మధ్య చాలా రకాలుగా వస్తున్నాయి, ఏ విధంగా అయినా పసుపు కుంకుమ తీసుకోవచ్చు. అలాగే వక్క, ఖర్జూరం పెట్టాలి. అలాగే పువ్వులు, పండ్లు, గాజులు, ఇంతవరకు సౌభాగ్యానికి చిహ్నంగా ఖచ్చితంగా మనం వాయనంలో ఇవ్వాలి. అయితే తమలపాకులు పెట్టేటప్పుడు, అరటిపళ్ళు పెట్టేటప్పుడు వాటి యొక్క కొనలు మన వైపు ఉండేలా చూసుకోవాలి. అవి మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా అంతే, ఆ కొనలు మన వైపే ఉండేలాగా మనం వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. అయితే వరలక్ష్మి వ్రతంలో మనం మంగళగౌరి వ్రతం చేసుకున్న రోజు, శ్రావణ మంగళవారం రోజుల్లో వరలక్ష్మి వ్రతం రోజున వాయనంలో నానబెట్టిన శనగలు ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే తోరాలు కూడా మనం 3 అయితే అమ్మవారి దగ్గర పెడతాము. ఒకటి అమ్మవారికి ఉంచుతాము, ఒకటి మనం కట్టుకుంటాము, ఒకటి వచ్చిన ముత్తైదుకి ఖచ్చితంగా కట్టాలి. ఇంకా మీరు వచ్చిన ముత్తైదు అందరికీ కట్టాలి అనుకుంటే తోరాలు ఎక్కువగా తయారు చేసుకొని ఈ వాయనంలో పెట్టి ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు వాయనం పుచ్చుకున్న తర్వాత వాళ్ళ చేతికి తోరం కట్టాలి. మనం అమ్మవారు ఇంటికి వస్తే ఎంత ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటామో అదేవిధంగా వచ్చిన ముత్తైదులను కూడా ఆప్యాయంగా వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. ఇంతవరకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ చీర కానీ రిటర్న్ గిఫ్ట్లు కానీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే దీంతో పాటు మనం ఇవ్వాలి. మీరు ఇలాంటి ట్రేస్ ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వాలి అనుకుంటే ముందు వాళ్ళు రాకముందే అన్నీ దీంట్లో సర్దేసుకొని ఈ గిఫ్ట్తో పాటు ఇచ్చేయచ్చు. ఇలా వాళ్ళకి వాయనం సమర్పించిన తర్వాత వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. మనకన్నా పెద్దవాళ్ళు అయితే కాళ్ళకు దండం పెట్టి అక్షింతలు వేయించుకోవాలి. మనకన్నా చిన్నవాళ్ళు అయితే గాజులకు దండం పెట్టి అక్షింతలు వేయించుకోవాలి. శ్రావణ మాసంలో మనం పిలిచినప్పుడే కాకుండా నార్మల్గా కూడా ఎవరైనా వస్తూ ఉంటారు కదా, బంధువులు కానీ ఇంటి దగ్గరలో వాళ్ళు కానీ, అలా వచ్చినప్పుడు వీలైతే ముందుగానే జాకెట్ ముక్కలు తెచ్చిపెట్టుకోండి. అప్పుడు వాళ్ళకి వాయనం ఇవ్వాలి. ఒకవేళ ఏమీ అవైలబుల్ లేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా బొట్టు పెట్టి పంపించండి. బొట్టు పెట్టి మన ఇంట్లో ఏదైనా పండ్లు ఉంటే పండ్లు, పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, గాజులు పెట్టి పువ్వులు పెట్టి ఇవ్వవచ్చు. ఒకవేళ అవేమీ అవైలబుల్ లేకపోతే నార్మల్గా బొట్టు పెట్టైనా పంపించండి. అలాగే వచ్చిన ముత్తైదులకి ఖచ్చితంగా ఏదైనా తినిపించి పంపించాలి. ఒకవేళ భోజనం కూడా ఏర్పాటు చేసే వీలుంటే మాత్రం భోజనం కూడా ఏర్పాటు చేయొచ్చు, లేదంటే ప్రసాదం పెట్టైనా వాళ్ళ నోరు తీపి చేసి పంపించాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజున, అలాగే శ్రావణ మంగళవారం రోజుల్లో వచ్చిన ముత్తైదులకి వాయనం ఇవ్వాలి. ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను, అలాగే మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.